హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో క్విక్ అండ్ ఈజీ టైం పాస్ స్నాక్ రెసిపీ కొత్తిమీర కారపూస. పేరు వింటేనే డిఫరెంట్గా ఉంది కదండి. కారపూస కూడా డిఫరెంట్గానే ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకు ఒక్కసారి రుచి చూపించారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని ఏడుస్తూ ఉంటారు. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. రెగ్యులర్‌గా కారపూస అంటే ట్రెడిషనల్‌గా ఫెస్టివల్స్‌కి చేస్తూ ఉంటారండి. ఇప్పుడొచ్చే క్రిస్మస్‌కి, సంక్రాంతికి, ఉగాదికి, దసరాకి, దీవాళికి ఏ పండగైనా సరే ఈ కారపూసని ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని శనగపిండి అంతా కూడా సన్న జల్లెడలో ఇలా జల్లెడ వేసుకోండి. ఇలా చేయటం వల్ల శనగపిండిలో ఉండలు లేకుండా మెత్తగా ఉంటుంది. కారపూస చేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి ఇలా శనగపిండి అంతా కూడా జల్లెడ పట్టి ఒక పక్కన పెట్టుకోండి. శనగపిండి అంతా జల్లెడ పట్టి రెడీ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్. అదేనండి బియ్యపిండి. బియ్యపిండిని కూడా ఉండలు లేకుండా ఇలా మెత్తగా జల్లెడ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కారపూస చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, కరివేపాకు, అలాగే 3 లేదా 4 గ్రీన్ చిల్లీస్‌ని తీసుకోండి. వీటన్నిటిని కూడా సన్నగా ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, వామును కూడా యాడ్ చేయండి. ఇందులోని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన దీనిని ఒక పక్కన పెట్టుకోండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా శనగపిండి తీసుకోండి. శనగపిండి తీసుకున్న తర్వాత ఇందులోనే రైస్ ఫ్లోర్‌ని కూడా యాడ్ చేయండి. శనగపిండి ఎంతైతే తీసుకుంటారో దానికి సమానంగానే రైస్ ఫ్లోర్ తీసుకోండి. అప్పుడే మనకి కారపూస అనేది రుచిగా ఉంటుంది. కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఈ శనగపిండి, బియ్యపిండి అంతా కలిసేలాగా బాగా ఇలా ముందుగా మిక్స్ చేసుకోండి. అందరూ కూడా అన్ని ఐటెమ్స్ వేసిన తర్వాత మిక్స్ చేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా చేయకండి. ఇలా ముందుగా ఈ పిండి 2 కూడా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చాలామంది శనగపిండి, బియ్యపిండి వేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ వేసి ఒకేసారి మిక్స్ చేస్తూ ఉంటారు. అలా చేసినట్టయితే శనగపిండి, బియ్యపిండి మిక్స్ సరిగ్గా అవ్వదు. అదే విధంగా స్పైసెస్ కూడా సరిగ్గా మిక్స్ అవ్వవు. కాబట్టి దేనికదే సెపరేట్‌గా వేసి మిక్స్ చేసుకోండి. ఇలా పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ కొత్తిమీర జ్యూస్. ఇదంతా కూడా ఒక స్టెయినర్‌లో వేసి ఇలా జ్యూస్‌ని మాత్రమే ఇందులో వేసుకోండి. ఎందుకంటే మనం చేసేది సన్న కారపూస కాబట్టి ఇది వేసినట్టయితే మౌల్డ్‌లో అడ్డం పడుతుంది. కాబట్టి జ్యూస్‌ని మాత్రమే మీరు కలెక్ట్ చేసి వేసుకోండి. మీరు అదే లావు కారపూస చేసుకున్నట్టయితే ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఇలా జ్యూస్ లాగా వేస్తేనే కారపూస టేస్టీగా ఉంటుంది. ఇలా జ్యూస్ అంతా వేసుకున్న తర్వాత ఒక గరిటెతో కానీ, చేత్తో కానీ పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకండి. వాటర్ అనేది హీట్ వాటర్ అయినా, కోల్డ్ వాటర్ అయినా ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్‌ని వేసి బాగా మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలిపినట్టయితే పిండి అనేది గుల్లగా వస్తుంది. కారపూస కూడా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే పిండి కలిపేటప్పుడు చేతికి అంటుతూ జిగురుగా ఉన్నట్టయితే చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడు చేతికి పిండి అనేది అంటకుండా ఉంటుంది. జిగురు లేకుండా ఉంటుంది. ఇలా పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అంతా కూడా ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. అప్పుడు కారపూస చాలా రుచిగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద లోతుగా ఉన్న కళాయి పెట్టుకొని అందులో సగానికి ఆయిల్ ఫిల్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు కారపూస మౌల్డ్ తీసుకొని కారపూస మౌల్డ్‌కి చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత కారపూస పిండి రెడీ చేశాం కదండీ! ఆ పిండి అంతా కూడా ఈ కారపూస మౌల్డ్‌లో ఫిల్ చేయండి. కారపూస పిండి మౌల్డ్‌లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా రౌండ్ షేప్‌లో చేసుకొని పెట్టండి. అదే విధంగా కారపూస మౌల్డ్ నిండుగా పెట్టకండి.
పెట్టినట్టయితే ప్రెస్ చేసేటప్పుడు పిండి అంతా బయటకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా మౌల్డ్ ఫిల్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొంచెం కారపూస పిండిని ఇందులో వేయండి. ఒకేసారి పైకి తేలినట్టయితే ఆయిల్ బాగా హీట్ అయ్యి రెడీగా ఉన్నట్టు. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న కారపూస మౌల్డ్‌లో పిండి అంతా కూడా ఇలా ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. ఎప్పుడైనా సరే ఇలా మీరు ప్రెస్ చేస్తున్న సమయంలో పిండి ఏమన్నా టైట్‌గా ఉండి ఒత్తడానికి ఇబ్బందిగా ఉన్నట్టయితే నెక్స్ట్ టైం వేసేటప్పుడు పిండిలో కొంచెం వాటర్‌ని యాడ్ చేసి లూజ్‌గా కలపండి. పిండి అప్పుడు ఈజీగా దిగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అసలే కదిలించకండి. ఎప్పుడైనా సరే కారపూస వేసుకునేటప్పుడు స్టవ్‌ని మాత్రం హై ఫ్లేమ్‌లో ఉంచకండి. అలా అని చెప్పి లో ఫ్లేమ్‌లో కూడా పెట్టకండి. స్టవ్‌ని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే కారపూస ఒత్తేటప్పుడు చేతికి ఆవిరి బాగా తగులుతుంది. చెయ్యంతా మండుతుంది. అలా అని చెప్పి లో ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే కారపూస ఎక్కువ సేపు కాలుతుంది. ఆయిల్ కూడా బాగా లాగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. ఇలా ఒక 2 నిమిషాలు కారపూస అంతా బాగా వేడైన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేయండి. ఇలా టర్న్ చేయటం వల్ల అన్ని పక్కల కూడా సమానంగా కాలుతుంది. ఇలా అన్ని పక్కల సమానంగా కాలింది అన్న తర్వాత దీన్ని సెకండ్ సైడ్ ఫ్లిప్ చేయండి. ఇలా టర్న్ చేయటం వల్ల రెండో పక్కకు కూడా కారపూస బాగా కాలుతుంది. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? కారపూస ఎప్పుడైనా సరే మంచిగా పిండి కలిసినప్పుడు విడిపోకుండా ఇలా టైట్‌గా వేసింది వేసినట్టుగానే ఉంటుంది. అదే మీరు కలపటం ఏమైనా తేడాగా కలిపినట్టయితే అంటే సరిగ్గా కలపనట్టయితే పిండి వేసినప్పుడు అంతా విడిపోతూ ఉంటుంది. ఇలా సెకండ్ సైడ్ కూడా అంతా బాగా కాలిన తర్వాత దీన్ని ఒక స్టెయినర్ సహాయంతోటి తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఇలా తీసేటప్పుడు ఈ కారపూసకి ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టయితే దీన్ని ఒక 2 నిమిషాల పాటు అలానే పట్టుకొని ఉంచండి. లేదంటే ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన ఒక టిష్యూ పేపర్ ఉంచి దానిపైన ఈ కారపూస వేసినట్టయితే ఆయిల్ అనేది ఆ టిష్యూ పేపర్ లాగేస్తుంది. చూసారా? కొత్తిమీరతో చేసిన కారపూస ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. తింటే కూడా అంతే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఒక్కసారి రెడీ చేశారనుకోండి, కనీసం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టారంటే ఖచ్చితంగా 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్‌లో రిపీట్ చేయండి. చేసే ముందు కారపూస తీసిన తర్వాత ఇందులో ఏమైనా ఇలా పీసెస్ ఉన్నట్టయితే అవి ఖచ్చితంగా తీసి బయట వేయండి. లేదంటే ఆయిల్‌లో హీట్ అయ్యి మాడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ టైమ్ కారపూసకి అంటుకుంటుంది. కాబట్టి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఇలా కారపూసని డ్రాప్ చేయండి. ప్రాసెస్ అనేది సేమ్ అండి. రిపీట్ చేయండి. మీకు పిండి ఎంతైతే ఉంటుందో అన్ని సార్లు కారపూసని రిపీట్ చేయండి. ఇంతేనండి. మన క్విక్ అండ్ ఈజీ టైమ్ పాస్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఒక ట్రెడిషనల్ ఇండియన్ టైమ్ పాస్ స్నాక్ రెసిపీ అండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.